Morning. In our previous class, we have seen the working and construction of thermocouple, and we have discussed laws of thermocouple, right? సో ఇది మనకి ఏంటి అంటే థియరాటికల్గా చెప్పుకునే థర్మోకపుల్ యొక్క కన్స్ట్రక్షన్ అమ్మా ఇది. ఓకేనమ్మా? సో మెటల్ ఏ అండ్ మెటల్ బి ఆర్ టేకెన్ హియర్. సో ఐఎమ్ టేకింగ్ హియర్ టూ dissimilar metals, and if these two dissimilar metals are joined to form two junctions, junction J1 and junction J2, junction J1 and junction J2, right? And if these two junctions are maintained at different temperatures T1 and T2, right? Then then EMF will be generated in the loop. ఓకే, అంటే కరెంట్ విల్ ఫ్లో ఇన్ ద లూప్. మనం కనుక ఆ లూప్ని బ్రేక్ చేస్తే కనుక ఈఎంఎఫ్ మనకు ఇక్కడ జనరేట్ అవుతుంది. వీ విల్ మెజర్ ఇట్ బై యూజింగ్ ఏ వోల్ట్ మీటర్, రైట్? బాగానే ఉంది. అయితే గమనించండి, సిన్స్ దీస్ ఎలక్ట్రోడ్స్ ఫర్ వోల్ట్ మీటర్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కాపర్. గమనించండి, ఈ వోల్ట్ మీటర్ పెడుతున్నాం ఇక్కడ మనము. ఇది మెటల్ ఏ, ఓకే, మెటల్ ఏ. ఇది మెటల్ బి, దిస్ ఈజ్ మెటల్ బి. ఐఎమ్ టేకింగ్ టూ డిసిమిలర్ మెటల్స్ అనమాట. ఇక్కడ ఐఎమ్ టేకింగ్ హియర్ టూ డిసిమిలర్ మెటల్స్, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మెటల్ ఏ అనేది మనకి క్రోమెల్ అవ్వచ్చు. ఓకే, ఎక్స్టర్డస్ క్లాస్ యూ డిస్కస్డ్ ద మెటీరియల్స్ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ థర్మోకపుల్స్ ఆల్సో. మనం చదివాం వాటిని మనం, రైట్? సో మెటల్ ఏ అనేది క్రోమెల్ అవ్వచ్చు. ఓకే, లెట్ us suppose క్రోమెల్, లెట్ us suppose it is K-type thermocouple, let us suppose it is K-type thermocouple. అప్పుడు ఏమవుతుంది? మెటల్ ఏ వచ్చినప్పటికి ఏమవుతుంది? క్రోమెల్. ఓకే, క్రోమెల్ అవుతుంది మెటల్ ఏ. మెటల్ బి ఏమవుతుంది? అలుమెల్. మెటల్ బి ఈజ్ హియర్ అలుమెల్, రైట్? మెటల్ బి ఈజ్ హియర్ అలుమెల్. మెటల్ ఏ అనేది ఏంటి? క్రోమెల్. మెటల్ బి అనేది ఏంటి? అలుమెల్ అనమాట, రైట్? క్రోమెల్ అంటే ఏంటి అంటే క్రోమియము నికెల్ కలిపితే కనుక ఇట్స్ కాల్డ్ క్రోమెల్. అలాగే అల్యూమినియం నికెల్ కలిపితే కనుక ఇట్స్ కాల్డ్ అలుమెల్. ఓకే, అల్యూమినియం నికెల్ కలిపితే ఇట్స్ కాల్డ్ అలుమెల్. అంటే ఇవన్నీ మనకి ఏంటి? ఎల్లాయిస్ అనమాట. ఓకే, సో ఈ రెండు మెటల్స్ ని కూడా ఇక్కడ కలిపాను. ఇక్కడ నేను, సో జంక్షన్ J1 తయారైంది. ఇక్కడ కలిపాను, జంక్షన్ J2 తయారైంది. సో జంక్షన్ J1 జంక్షన్ J2 మనకి ఆ విధంగా వచ్చినాయి అనమాట, రైట్? సో బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేశాను? ఇందులో మనకి ఇందులో మనకి ఫ్లో అయ్యే కరెంట్ కావాలన్నమాట. ఇందులో మనకి కరెంట్ ఫ్లో అవుతుంది, రైట్? If two dissimilar metals are joined here to form two junctions, and if I maintain these two junctions at two different temperatures, then EMF will be generated. So current will flow in the loop, right? అక్కడ EMF కనుక్కోవడానికి నేను ఉపయోగిస్తున్నాను అంటే I'm using here a voltmeter. I'm using here a voltmeter. వోల్ట్మీటర్ పెట్టాను అనమాట. అంటే ఇప్పుడు వోల్ట్మీటర్కి ఏం చేయాలి? ఈ వోల్ట్మీటర్కి, ఓకే, ఈ వోల్ట్మీటర్ యొక్క లీడ్స్కి మెటల్ ఏ ఫిక్స్ అయ్యాలి పాజిటివ్కి, మెటల్ బి మెటల్ ఏ పాజిటివ్కి, మెటల్ ఏ నెగిటివ్ కూడా ఇక్కడ మనం ఫిక్స్ చేస్తున్నాం అనమాట. అవునా? మొత్తం మనకి మెటల్ ఏనే కదా, మొత్తం మనకి మెటల్ ఏనే కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే లెట్ us suppose ఈ వోల్ట్మీటర్ యొక్క లీడ్స్ ఈ వోల్ట్మీటర్ లీడ్స్ అన్నవి దే ఆర్ మేడప్ ఆఫ్ కాపర్. ఈ వోల్ట్మీటర్ యొక్క లీడ్స్ అన్నవి అంటే ఈ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ అన్నవి దే ఆర్ మేడప్ ఆఫ్ అనదర్ మెటల్ కాల్డ్ కాపర్. ఓకే, అనదర్ మెటల్ కాల్డ్ కాపర్. కాపర్ తో మనకి తయారవుతున్నాయి అనమాట, రైట్? కాపర్ తయారైనప్పుడు ఏమవుతుందండి? ఏమవుతుందమ్మా? ఇదేమో క్రోమెల్, మెటల్ ఏ ఇక్కడ క్రోమెల్. సో క్రోమెల్ దేనికి కనెక్ట్ చేశాను? కాపర్ కనెక్ట్ చేశాను అనమాట. సో ఇక్కడ నాకు జంక్షన్ J3 అన్నది ఇక్కడ నాకు ఫార్మ్ అవుతుంది. జంక్షన్ J3 అనేది ఇక్కడ నాకు ఫార్మ్ అవుతుంది అనమాట. ఓకేనమ్మా? జంక్షన్ J3 ఇక్కడ ఫార్మ్ అవుతుంది అంటే ఇక్కడ నాకు జంక్షన్ కొత్తది తయారైందనమాట. జంక్షన్ ఇప్పుడు నాకు కొత్తది తయారైందనమాట. సో ఇప్పుడు నాకు ఇలా ఉండడం వల్ల మెటల్లో డిఫరెన్స్ వచ్చేస్తే కనుక కరెంట్ ఫ్లో అనేది నాకు ఎర్రర్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి మనము దీన్ని ఈ విధంగా మోడిఫై చేసాం. అందుకని తీసుకొచ్చామండి కోల్డ్ జంక్షన్ అనే కాన్సెప్ట్ని. అందుకు మనం తీసుకొచ్చాము జంక్షన్ కాల్డ్ కోల్డ్ జంక్షన్ అన్న కాన్సెప్ట్ అనమాట. ఓకేనమ్మా? సో ఇప్పుడు ఇది మనం ఎలా కనెక్ట్ చేస్తున్నాము అంటే లెట్ us suppose is a voltmeter. రైట్? ఇది వోల్ట్మీటర్కి పాజిటివ్ ఇది, వోల్ట్మీటర్కి నెగిటివ్ ఇది.
ఓకేనమ్మా, వోల్టమీటర్ పాజిటివ్ నెగిటివ్ ఇది, రైట్. వోల్టమీటర్ పాజిటివ్ నెగిటివ్ ఇది, రైట్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇప్పుడు నేను మెటల్ ఏని పాజిటివ్ కనెక్ట్ చేశాను, మెటల్ ఏ పాజిటివ్ కనెక్ట్ చేశాను, మెటల్ ఏ, రైట్. ఓకే, ఇది మెటల్ ఏ. ఇప్పుడు మెటల్ బి, మెటల్ బి నిమిషం, రైట్. మెటల్ బి నేను తీసుకున్నాను ఇలాగా, మెటల్ బి తీసుకున్నాను ఇలాగా, అంటే సేమ్ డయాగ్రామ్ అమ్మా, సేమ్ డయాగ్రాము నేను చెప్తాను ఇప్పుడు మీకు నేను. ఓకేనా అండి, సేమ్ డయాగ్రాము. ఇది హాట్ జంక్షన్ ఆర్ జంక్షన్ J1, దిస్ ఈస్ జంక్షన్ J2. మెటల్ ఏ మొత్తం మెటల్ ఏనే ఇది, మెటల్ బీనే ఇది. ఓకే, ఇప్పుడు ఇదే బొమ్మరా ఇలా గీస్తున్నా నేను, తయారేమీ లేదు. ఇప్పుడు ఈ వోల్టమీటర్ యొక్క పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ రెండు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయి, రైట్. దగ్గరగా ఉన్నప్పుడు పాజిటివ్ దగ్గర ఎంతైతే టెంపరేచర్ ఉంటుందో ఈ నెగిటివ్ టెర్మినల్ దగ్గర కూడా అంతే టెంపరేచర్ ఉంటుందమ్మా. టెంపరేచర్ అట్ పాజిటివ్ టెర్మినల్, ఓకే, T పాజిటివ్, ఇట్ ఈస్ ఈక్వల్ టు ద టెంపరేచర్ అట్ నెగిటివ్ టెర్మినల్, అట్ నెగిటివ్ టెర్మినల్. మనం చెప్పుకున్నామండి, మనము థర్మోకపుల్ లాస్ లో లా ఆఫ్ ఇంటర్మీడియట్ టెంపరేచర్స్, లా ఆఫ్ ఇంటర్మీడియట్ మెటల్స్ అని చెప్పుకున్నాం రెండు. ఓకే, లా ఆఫ్ ఇంటర్మీడియట్ మెటల్స్ ఏం చెప్తుంది అంటే ఇదిగో ఇది మెటల్ ఏ, రైట్. ఇది మెటల్ ఏ, ఇది మెటల్ బి, ఇది ఓకే, మెటల్ ఏ మెటల్ బి, రైట్. మెటల్ ఏ మెటల్ బి, రైట్. ఇప్పుడు ఇది ఇది ఇట్ ఈస్ ఎట్ టెంపరేచర్, ఇట్ ఈస్ ఎట్ టెంపరేచర్ T1, ఇట్ ఈస్ ఎట్ టెంపరేచర్ T2, రైట్. దిస్ జంక్షన్ ఇస్ J1, దిస్ జంక్షన్ ఇస్ J2, దిస్ జంక్షన్ ఇస్ J2 అనుకున్నాము. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ ఇందులో మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది, ఇక్కడ మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో దట్ అవుట్పుట్ ఇక్కడ మనకి మనం ఒక వోల్టమీటర్ పెట్టుకుంటే, ఇక్కడ మనం ఒక వోల్టమీటర్ పెట్టుకుంటే విల్ గెట్ వోల్టేజ్ హియర్, రైట్. ఇప్పుడు నేను ఏం చేశాను అంటే ఇందులోకి ఇంకొక మెటల్ యాడ్ చేశానమ్మా. ఐఎమ్ యాడింగ్ హియర్ అనదర్ మెటల్, ఓకే, ఐఎమ్ యాడింగ్ హియర్ అనదర్ మెటల్, రైట్. ఇదిగో మెటల్ ఇక్కడ ఇంకోటి యాడ్ చేశాను రా, ఇంకో మెటల్ ఇక్కడ యాడ్ చేస్తే ఏమైంది, ఇక్కడ మెటల్ ఇంకోటి యాడ్ చేస్తే ఇక్కడ జంక్షన్ J3 ఫామ్ అయింది, దిస్ ఈజ్ జంక్షన్ J4, ఓకే, జంక్షన్ J3 జంక్షన్ J4 తయారైన అనమాట ఇప్పుడు ఇక్కడ నాకు, రైట్. అయితే జంక్షన్ J3 జంక్షన్ మెటల్ ఒకటి కొత్తది యాడ్ చేసినా సరే, మెటల్ ఇంకోటి కొత్తది యాడ్ చేసినా సరే, మెటల్ J3 మెటల్ J4 కనుక ఒకటే టెంపరేచర్ దగ్గర ఉంటే, అంటే గమనించండి ఇక్కడ ఎక్కడ నేను డిస్కంటిన్యూ చేశానండి, మెటల్ ఏని ఇక్కడ నుంచి ఇక్కడ నేను డిస్కంటిన్యూ చేశానమ్మా, ఓకేనా. సో ఇక్కడ ఎంత టెంపరేచర్ J3 దగ్గర ఎంతైతే ఉందో, లెట్ us suppose it is Tx, రైట్. ఇక్కడ టెంపరేచర్ అట్ J4 లెట్ us suppose it is Ty, రైట్. సో Tx ఈక్వల్ టు Ty అయింది అనుకోండి అమ్మా, అంటే ఒకటే టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది అనుకోండిరా. అప్పుడు ఇక్కడ మెటీరియల్లో మార్పు వచ్చినా సరే, మెటీరియల్లో మార్పు వచ్చినా సరే ఇక్కడ ఈఎంఎఫ్ నాకు ఎటువంటి మార్పు ఉండదు, ఓకే. వోల్టేజ్ ఇస్ ప్రపోర్షనల్ టు T1 మైనస్ T2 ఓన్లీ, T1 మైనస్ T2 ఓన్లీ, అర్థమవుతుందమ్మా, T1 మైనస్ T2 ఓన్లీ, ఓకే. ఎప్పుడు ఇది అంటే కొత్త మెటల్ యాడ్ చేసినా సరే, కొత్త మెటల్ యాడ్ చేసిన తర్వాత జంక్షన్ J3 జంక్షన్ J4 అనగా నాకు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నాకు రెండు కొత్తగా జంక్షన్స్ తయారైనాయమ్మా, కొత్తగా జంక్షన్స్ ఇప్పుడు ఇక్కడ తయారైనాయి అనమాట, జంక్షన్ J3 జంక్షన్ J4. సో ఇక్కడ నాకు రెండు కొత్త జంక్షన్స్ తయారైనాయి అనమాట, జంక్షన్స్ కొత్తగా తయారయ్యాయి, ఎందుకని కొత్తగా మెటీరియల్ యాడ్ చేశాను కాబట్టి. దీనివల్ల నాకు అవుట్పుట్ మారదనమాట. ఎప్పటిదాకా మారదు అంటే జంక్షన్ J3 జంక్షన్ J4 అంతా కూడాను ఒకటే టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేస్తున్నంత సేపు కూడా, అంటే
junction J3, junction J4 must be at temperature T1 only. Must be at temperature T1 only. ఓకేనమ్మా, ఆ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేస్తున్నంత సేపు కూడాను, ఆ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ చేస్తున్నంత సేపు కూడాను, రైట్, నాకు అవుట్పుట్ వోల్టేజ్ మారదు. రైట్, అదే ఇక్కడ తీసుకొస్తున్న కాన్సెప్ట్ అనమాట. ఇదిగోండి, వోల్టిమీటర్ దగ్గర కాపర్ లీడ్స్ అనమాట. పాజిటివ్ కాపర్ లీడే, నెగిటివ్ కూడా కాపర్ లీడే. రైట్, ఇది మెటల్ ఏ నేను ఏమనుకుంటున్నాను, క్రోమెల్ అనుకుంటున్నాను. మెటల్ బి ఏమనుకున్నాను, అల్యూమిల్ అనుకున్నాను. ఓకేనా, మెటల్ బిని అల్యూమిల్ అనుకున్నాను. రైట్, ఇప్పుడు ఇక్కడ కొత్తగా వోల్టిమీటర్ లీడ్స్ కి కాపర్ యాడ్ అయిందనమాట. ఇక్కడ కాపర్ యాడ్ అయిందనమాట టెర్మినల్స్. అప్పుడు ఏమవుతుంది, క్రోమెల్ కాపర్, కాపర్ క్రోమెల్ ఇక్కడ. ఓకేనా, కొత్తగా జంక్షన్స్ తయారైనాయమ్మా. కొత్తగా ఇక్కడ జంక్షన్స్ 2 తయారైనాయి అనమాట. దిస్ జంక్షన్ ఐ కాల్డ్ J3, దిస్ జంక్షన్ ఐ కాల్డ్ J4. అయితే ఈ జంక్షన్ J3 J4 కూడాను ఒకటే టెంపరేచర్ దగ్గర ఉన్నప్పుడు, ఒకటే టెంపరేచర్ దగ్గర ఉంటే కనుక, సేమ్ టెంపరేచర్ దగ్గర ఉంటే కనుక అప్పుడు అవుట్పుట్ ఈఎంఎఫ్ ఏమీ మారదు. కూడాను మారదు. రైట్, ఇది మనకి ప్రాక్టికల్ గా ప్రూవ్ అయిందనమాట. కాబట్టి మనం దీన్ని ప్రాక్టికల్ గా ఇప్పుడు ఎలా కరెక్ట్ చేస్తున్నామంటేనండి, ప్రాక్టికల్ గా ఈ సర్క్యూట్ మొత్తాన్ని కూడా మనం ఎలా తయారు చేస్తున్నామంటే, ఇదిగోండి ఈ విధంగా అన్నమాట. రైట్, మనం ఈ విధంగా తయారు చేస్తామమ్మా సర్క్యూట్ ని ఇప్పుడు. సో దిస్ ఈజ్ మెటల్ ఏ, ఓకేనా. ఇప్పుడు గమనించండి, ఈ కోల్డ్ జంక్షన్ తీసేస్తున్నాం ఇక్కడ మనం ఇప్పుడు ఈ కన్సిడరేషన్ లో కోల్డ్ జంక్షన్ తీసేస్తున్నాం అన్నమాట. ఓకేనా, కోల్డ్ జంక్షన్ ని తీసేస్తున్నాం అన్నమాట ఇక్కడ. రైట్, సో ఇది మెటల్ ఏ. ఓకే, అండ్ దిస్ ఈజ్ మెటల్ బి. రెండు వైర్లు అండి, ఇది మెటల్ ఏ అండ్ మెటల్ బి. దిస్ ఈజ్ మెటల్ బి, దిస్ ఈజ్ మెటల్ ఏ. ఓకే, దిస్ ఈజ్ మెటల్ ఏ. రైట్, ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే, దిస్ ఈజ్ ఓన్లీ నౌ ఎ సింగిల్ జంక్షన్ J1. ఇప్పుడు నేను దేని యొక్క టెంపరేచర్ కనుక్కోవాలనుకుంటున్నానో ఆ టెంపరేచర్ J1 కి ఇస్తాను రా. ఆ టెంపరేచర్ ని J1 కి ఇస్తానమ్మా. ఓకేనా, ఇప్పుడు ఎలాగైతే నేను మీకు ఆర్టీడీ చెప్పానో ఆ విధంగా ఉంటుందమ్మా థర్మోకపుల్ కూడా. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే థర్మోకపుల్ ఏది, ఆర్టీడీ ఏది మనం చూసి చెప్పలేమమ్మా. మనం పైన క్యాప్ ఉంటుంది అనమాట. ఓకే, ఆ క్యాప్ ఎక్కడ ఉంటుంది అంటే, అది మనం చెప్పుకున్నాము. మనము ఇది థర్మోకపుల్ లీడ్స్ అయితే కనుక మనం దీన్ని ఇలాగా ఒక కప్లెక్ స్ట్రక్చర్ లో పెట్టామన్నమాట. అంటే ఇదిగోండి, దేంట్లో ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నామో అర్థమవుతుందమ్మా. రింగ్స్ అనమాట, ఇవి రింగ్స్ అనమాట. అంటే ఇదిగోండి ఈ విధంగా, ఇది పైప్ లైన్. రైట్, నేను ఈ పైప్ లైన్ లో ఏం చేయాలి అంటే ఈ థర్మోకపుల్ ఫిక్స్ చేయాలన్నమాట. సో థర్మోకపుల్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, ఇదనమాట. ఇదే థర్మోకపుల్ నాకు. ఇది ఏంటి పైన అంటే ఫ్రేమ్ అనమాట. ఇది ఫ్రేమ్ అనమాట ఇది. రైట్, సో మనం ఏం చేస్తాము అంటే, ఈ థర్మోకపుల్ని ఇలా పెట్టేసేసి రైట్, ఇక్కడ థర్మోకపుల్ ఇలా పెడతాం రా. ఫ్రేమ్ వచ్చేటప్పటికి ఈ విధంగా ఫిక్స్ ఉంటుంది అనమాట. ఫ్రేమ్ వచ్చేటప్పుడు టేక్ అనదర్ కలర్. ఓకే, ఫ్రేమ్ మనకి ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా అండి, ఇలా ఉంటుందమ్మా ఫ్రేము. రైట్, అంటే థ్రెడ్స్ ఉంటాయి అనమాట అక్కడ, దానికి థ్రెడ్స్ అనమాట అవి. రైట్, దీని లోపల కూడా ఇలా థ్రెడ్స్ ఉంటాయి అనమాట. అప్పుడు ఇలాగా థ్రెడ్స్ ఉంటాయి అనమాట. రైట్, అలాగైతే మనం బోల్ట్లో నట్టుని బోల్ట్కి ఎక్కిస్తాము ఆ విధంగా అనమాట. ఇప్పుడు ఏం చేస్తాము అంటే, మనం దీనిలో తిప్పుతాం అనమాట, ఇలాగా రొటేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే, ఇదిగోండి ఇది మొత్తం కూడా వచ్చి ఇందులోకి ఇలా సిట్ అవుతుంది అనమాట. ఇది మొత్తం వచ్చేలాగా సిట్ అవుతుంది అనమాట. ఓకే, అప్పుడు ఈ థర్మోకపుల్ లోపలికి ఇలా మనకి ఈ థర్మోకపుల్ లోపలికి మనకి ఇలాగా వచ్చేస్తుంది అనమాట. ఓకేనండి, సో ఇది ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము అంటే, మనము ఈ థర్మోకపుల్ లీడ్స్ ఉన్నాయి కదా, బయటకు వస్తాయి కదా 2 లీడ్స్. ఓకేనా, ఈ 2 లీడ్స్ ఏం చేస్తాము అంటేనండి, ఈ 2 లీడ్స్ని కూడాను రైట్ దీనికి వైర్ పెడతాం అనమాట. మనం ఈ వైర్ని ఏం చేస్తాము అంటే, ఇది ప్లాంట్లో ఉంటుందిరా. ఈ మొత్తం మనకి ప్లాంట్లో ఉంటుంది అనమాట.
ఇక్కడ నుంచి వైర్ లాగుతాను రా ఎక్కడికి, కంట్రోల్ రూమ్కి అనమాట. కంట్రోల్ రూమ్కి ఇక్కడ నుంచి ఒక వైర్ లాగుతాం అనమాట. అయితే చూడండి, మెటల్స్ రెండు కూడా ఒకటే వైర్ ఉండాలిరా, మెటల్స్ ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు అనమాట. ఓకేనా, ఇలా వైర్ లాగుతాం అనమాట. ఓకే, సారీ, ఇలా మనం వైర్ లాగుతాం అనమాట. ఈ వైర్ లాగి, ఇలా వైర్ లాగి మనం ఏం చేస్తాము అంటే, కంట్రోల్ రూమ్ లో మనకు ఉంటుంది వోల్ట్ మీటర్. మనకి కంట్రోల్ రూమ్ లో ఉంటుంది వోల్ట్ మీటర్. ఓకేనా, వోల్ట్ మీటర్ మనకి కంట్రోల్ రూమ్ లో ఉంటుంది అనమాట. ప్లస్ మైనస్, ప్లస్ మైనస్. మనం ఆ వోల్ట్ మీటర్ లో, కంట్రోల్ రూమ్ లో వోల్ట్ మీటర్ లో మనము ఫిక్స్ చేస్తామమ్మా దీన్ని. ఓకేనా, ఈ వైర్స్ ఫిక్స్ చేస్తాం అనమాట. అంటే అంటే ఇదిగోండి, ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ రెండు వైర్లని కూడాను వోల్ట్ మీటర్ యొక్క పాజిటివ్ కి నెగిటివ్ కి ఫిక్స్ చేస్తామన్నమాట. రెండు వైర్లని కూడాను పాజిటివ్ కి నెగిటివ్ కి ఫిక్స్ చేస్తామన్నమాట. రైట్, ఫిక్స్ చేసినప్పుడు మరి ఇప్పుడు చెప్పొచ్చు కదా, ఇది ఇప్పుడు ఇదేంటిది కాపర్, ఇప్పుడు ఇదేంటిది కాపర్ వైర్ అనమాట. ఓకే, ఇది కాపర్, ఎందుకంటే వోల్ట్ మీటర్ లో లీడ్స్ మన కాపర్ లో ఉంటాయి కాబట్టి. ఇది కాపరే, అంటే జంక్షన్స్ రెండు తయారైనాయి అనమాట. కానీ చెప్పే ఇందాక మీకు నేను, రెండు జంక్షన్స్ కూడా ఒకటే టెంపరేచర్ దగ్గర కనుక ఉంటే అప్పుడు అవుట్పుట్ వచ్చే వోల్టేజ్ లో ఏమి మార్పు ఉండదని చెప్పాను అనమాట. రైట్, ఈ రెండు లీడ్స్ పక్క పక్కనే ఉన్నాయి, రెండు లీడ్స్ కూడాను పక్క పక్కనే ఉన్నాయి అనమాట. రైట్, గమనించండి రా, ఇదేంటి ఇప్పుడు నాకు ఇది హాట్ జంక్షన్. దిస్ ఈస్ హాట్ జంక్షన్. వై? బికాస్ ఐ ఆమ్ ఇన్సర్టింగ్ దిస్ జంక్షన్ ఇంటూ a pipeline whose temperature I want to measure. Whose temperature I want to measure. So it is called hot junction. It is called junction J1. Okay. రెండు వైర్ లాక్కొచ్చా బయటికి, రెండు వైర్ లాక్కొచ్చి చేశాను, వోల్ట్ మీటర్ లో పెట్టాను అనమాట దీన్ని. సో ఇక్కడ వోల్ట్ మీటర్ దగ్గర నాకు ఇప్పుడు ఏమైంది అంటే కోల్డ్ జంక్షన్ తయారైనట్టు అనమాట. కోల్డ్ జంక్షన్ తయారైనట్టు అనమాట. ఓకేనా అండి, దిస్ ఇస్ మై కోల్డ్ జంక్షన్. అఫ్ కోర్స్ ఇక్కడ జంక్షన్స్ J2 J3 అని రెండు ఉన్నా సరే ఈ రెండిటి వలన కూడా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎందుకని అంటే ఈ జంక్షన్ J2 J3 రెండు కూడాను ఒకే టెంపరేచర్ దగ్గర ఉన్నాయన్నమాట. ఓకేనా, ఒకే టెంపరేచర్ దగ్గర ఉన్నాయి. సో దీస్ ఆర్ ఎట్ సేమ్ టెంపరేచర్ T2. ఓకే, ఎంత టెంపరేచర్ దగ్గర ఉన్నాయి రెండు కూడాను? దీస్ బోత్ ఆర్ ఎట్ రూమ్ టెంపరేచర్. దీస్ బోత్ ఆర్ ఎట్ రూమ్ టెంపరేచర్. జంక్షన్ J1 ఎక్కడ ఉంది? ఎట్ టెంపరేచర్ T1 దగ్గర ఉందన్నమాట. ఎట్ టెంపరేచర్ T1 దగ్గర ఉందన్నమాట. T1 అంటే ఏంటి? టెంపరేచర్, హూస్ టెంపరేచర్ ఐ వాంట్ టు మెజర్. ఏ పైప్ లైన్ టెంపరేచర్ నేను కనుక్కోవాలనుకుంటున్నాను, ఇట్స్ కాల్డ్ T1 అనమాట. T2 రూమ్ టెంపరేచర్ అనమాట. T2 ఈజ్ యర్ రూమ్ టెంపరేచర్. సో ఇక్కడ జంక్షన్ J2 J3 రెండు ఉన్నా సరే ఈ రెండు కూడా ఒకే టెంపరేచర్ దగ్గర ఉన్నాయి కాబట్టి I can assume this both junctions J2 J3 as a single junction J2, as a single junction J2, and I call it cold junction or reference junction. Cold junction or reference junction. అవుట్పుట్ లో మనకి వోల్టేజ్ వస్తుంది, ఇక్కడ వోల్ట్ మీటర్ లో మనకి వోల్టేజ్ వస్తుంది. దట్ వోల్టేజ్ ఈజ్ ప్రపోర్షనల్ టు T1 మైనస్ T2. దట్ వోల్టేజ్ ప్రపోర్షనల్ టు T1 మైనస్ T2. ఓకేనమ్మా, ఇది మనకి ప్రాక్టికల్ గా చేసే పద్ధతి అనమాట. రైట్, మనం ఈ కోల్డ్ జంక్షన్ ఇక్కడ మనం పెట్టలేమండి, ఎందుకంటే ఇక్కడ ఐస్ బాక్స్ లో పెట్టాలి, మనం చేయలేమమ్మా పని అసలు అక్కడ. రైట్, సో అందుకేం చేస్తున్నామంటే దీన్ని లా ఆఫ్ ఇంటర్మీడియట్ మెటల్స్ ప్రకారము కన్స్ట్రక్ట్ చేసేసి మనం వాడుకుంటున్నాం అనమాట. రైట్, అవుట్పుట్ మనకి ఏమొస్తుంది ఇప్పుడు? అది విల్ గెట్ మిల్లీ వోల్ట్స్, విల్ గెట్ మిల్లీ వోల్ట్స్. ఓకే, దిస్ ఈస్ టోటల్లీ అబౌట్ థర్మోకపుల్. ఇంతకన్నా ఎక్కువ మీకు అవసరం లేదు థర్మోకపుల్స్ కి. రైట్, సో లెట్ us మూవ్ ఆన్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, ఆప్టికల్ పైరోమీటర్స్. ఓకే, ఆప్టికల్ పైరోమీటర్స్. ఆప్టికల్ పైరోమీటర్స్. ఆప్టికల్ పైరోమీటర్స్. ఓకేనండి, అంటే ఏంటిది అంటే ఇట్ ఈజ్ ఆల్సో a temperature measuring device. Okay, this principle is called pyrometry అంటాం అన్నమాట. This principle is called pyrometry. Optical pyrometers works on a principle called pyrometry. Okay, optical pyrometers works on a principle called pyrometry. Right, so ఇప్పుడు ఎలా పనిచేస్తుంది అసలు, ఏంటి ఇది అంటే, if you take a thermistor, right, it is used to measure very low temperatures. Okay, next coming to RTD used to measure medium range temperature. Okay, it is used to measure medium range temperature. Thermistor used to measure very low range temperatures. RTD used to measure medium range temperatures.
Then thermocouple is used to measure high range temperatures. High range temperatures. Okay, thermocouples are used to measure high range temperatures. Then అంటే ఇది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అంటే ఇంచుమించుగా 200 degrees centigrade దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి టు జనరల్లీ 2200 degrees centigrade దాకా మనం వాడతామమ్మా దీన్ని థర్మోకపుల్స్ వచ్చేటప్పటికి అనమాట. అయితే అయితే వీ కెన్ ఎక్స్టెండ్ ఇట్ అప్ టు 2500 degrees centigrade ఆల్సో. అక్కడ దాకా మనం ఎక్స్టెండ్ చేస్తాం అనమాట, రైట్. కానీ ప్రాక్టికల్ గా ఉన్న అప్లికేషన్స్ ప్రకారము మనం ఏం చేస్తాము అంటే 200 degrees centigrade దగ్గర స్టార్ట్ అయినా సరే, 20 దగ్గర నుంచి స్టార్ట్ అయినా సరే రేంజ్, ప్రాక్టికల్ గా థర్మోకపుల్స్ ఎక్కడి నుంచి వాడతాము అంటే యూజ్ చేస్తాము అంటే 700 degrees centigrade నుంచి 1800 degrees centigrade దాకా మనం థర్మోకపుల్స్ ని ఖచ్చితంగా ఉపయోగిస్తాము, రైట్. 200 to 500 degrees centigrade వచ్చినప్పుడు 200 to 700 degrees centigrade దాకా ఐ గో ఫర్ RTD. వై? బికాస్ ఇట్ ఇస్ వెరీ యాక్యురేట్ అనమాట when compared to thermocouple, right. Thermocouple is not that much accurate when compared to RTD. ఓకే, సో మనం 700 to 800 degrees centigrade దాకా మనం థర్మోకపుల్ ని ఉపయోగిస్తాము, రైట్. అయితే 2500 దగ్గర దాకా కూడా ఇది ఎక్స్టెండ్ అవుతుందమ్మా, ఇది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట ఇది. కానీ మన ప్రాక్టికల్ వచ్చేటప్పటికి ఏంటి అంటే 800 is the highest temperature industries. 800 is the highest temperature industries. Okay, there are some industries in which I have to measure temperature greater than 2500 degrees centigrade. Okay, in some industries I have to measure temperature greater than 2500 degrees centigrade. So ఇంత హై టెంపరేచర్ దగ్గర, ఓకే, 2500 degrees centigrade ఇంత హై టెంపరేచర్ దగ్గర నేను ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఉపయోగించి టెంపరేచర్ కనుక్కోవాలనుకుంటే కనుక ఇన్స్ట్రుమెంట్ ఇట్ సెల్ఫ్ కరిగిపోతుంది, అవునా కదా. ఇంత హై టెంపరేచర్ లో నేను ఒక థర్మిస్టర్ పెడితే అది కరిగిపోతుంది. RTD పెట్టినా సరే కరిగిపోతుంది, థర్మోకపుల్ పెట్టినా సరే కరిగిపోతుంది అనమాట. సో ఇంత హై టెంపరేచర్ దగ్గర నేను ఏ ఇన్స్ట్రుమెంట్ పెట్టినా సరే అది కరిగిపోతుంది, అది ఉపయోగం లేదనమాట అక్కడ నాకు. కాబట్టి ఏం చేయాలి, ఇంత హై టెంపరేచర్స్ కనుక్కోవాలనుకున్నప్పుడు దెర్ ఈస్ నో డైరెక్ట్ మెథడ్ టు మెజర్ టెంపరేచర్. డైరెక్ట్ గా కనుక్కోలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ టేక్ థర్మిస్టర్, ఇట్ యూజ్ టు మెజర్ లో టెంపరేచర్స్, ఓకే, వెరీ వెరీ లో టెంపరేచర్స్ అనమాట. కాబట్టి ఐ కెన్ మేక్ థర్మిస్టర్ ఇన్ కాంటాక్ట్ విత్ సోర్స్ ఆఫ్ ఇన్పుట్ ఉంచొచ్చు. RTD థర్మోకపుల్ ఉంటే ఏం చేయాలి, కాంటాక్ట్ లోనే ఉంచాలి కంపల్సరీగా, ఓకేనా. ఆ పైప్ లైన్ లో ఫిక్స్ చేయాలి మనం వీటిని, RTDని థర్మోకపుల్ని, రైట్. సో ఇవి కూడా కాంటాక్ట్ లోనే ఉంటాయి అనమాట. సో గ్రేటర్ దాన్ 2500 degrees centigrade టెంపరేచర్ కి మనం కనుక్కోవాలంటే టెంపరేచర్, మీరు ఏ ఇన్స్ట్రుమెంట్ పెట్టండి అన్ని కరిగిపోతాయి, ఓకే. అందుకు ఉపయోగిస్తున్నాం మనం ఏంటి అంటే దిస్ పైరోమీటర్స్. మనం అడగచ్చు, ఇంత హై టెంపరేచర్ 2500 degrees centigrade అంటే చాలా ఎక్కువ కదా, ఎక్కడ ఉపయోగిస్తాము అంటే లెట్ సపోజ్ స్టీల్ ప్లాంట్, అక్కడేం కావాలి మనకి, ఐరన్ ఓర్ ఉంటుందండి, ఓకేనా. ఐరన్ ఓర్ ఉంటుంది అనమాట. ఆ ఐరన్ ఓర్ నుంచి మనము ఐరన్ తయారు చేయాలి. ఎందుకంటే ఈ ఐరన్ ఓర్ లో దర్ లాట్ ఆఫ్ ఇంప్యూరిటీస్, ఓకే. ఈ లాట్ ఆఫ్ ఇంప్యూరిటీస్ ని మనం ఏం చేయాలి, ప్యూరిఫై చేయాలన్నమాట, ఓకేనా. వీ హ్యావ్ టు ప్యూరిఫై ఇట్. దీన్ని మనం ప్యూరిఫై చేయాలన్నమాట. సో ఐరన్ ఓర్ ని ప్యూరిఫై చేయాలంటే ఏం కావాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐరన్ ని కరగబెట్టి అందులో ఇంప్యూరిటీస్ మొత్తం తీసేయాలన్నమాట. సో ఐరన్ కరగబెట్టాలంటే ఐరన్ మనకి ఎలా ఉండాలి అంటే లిక్విడ్ లా కరిగిపోవాలమ్మా. ఎందుకంటే ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర కూడాను ఒక్కొక్క ఇంప్యూరిటీ బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనము అరౌండ్ 2500 degrees centigrade దాకా కూడా మనం దీన్ని హీట్ చేస్తామండి, ఓకేనా. మనం దీన్ని హీట్ చేస్తామన్నమాట, రైట్. సో అప్పుడు ఏమవుతుంది అంటే మొత్తం మంది కరిగిపోతుంది, ఐరన్ మొత్తం కరిగిపోతుంది. అప్పుడు ఇంప్యూరిటీస్ మొత్తం తేలుతా ఉంటాయి, మనం వాటి పక్కన లాగేస్తాం అనమాట, రైట్, డ్యూ టు సమ్ ప్రాసెస్. తర్వాత లెట్ us సపోజ్ పెట్రోలియం ఇండస్ట్రీస్, ఇక్కడ మనకి ఏమొస్తుంది, వి గెట్ ఏ రా మెటీరియల్ అనమాట, రా ఆయిల్ వస్తుంది అనమాట, ఓకేనమ్మా. సో వి కాల్ ఇట్ నాఫ్తా మీన్స్ రైట్. నాఫ్తా అంటే ఏంటంటే అన్రిఫైన్డ్ ఆయిల్ అనమాట, రైట్. మనము ఈ నాఫ్తాని ఏం చేస్తామంటే ప్యూరిఫై చేయాలన్నమాట. సో వీ హ్యావ్ టు
హీట్ ఇట్ టు ఏ హై టెంపరేచర్స్, హీట్ ఇట్ టు ఏ హై టెంపరేచర్స్. మనం దీన్ని హై టెంపరేచర్స్ కి హీట్ చేయాలన్నమాట. ఓకే, సో అప్పుడు హై టెంపరేచర్ దగ్గర హీట్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది అంటే ఇంప్యూరిటీస్ మొత్తం వెళ్ళిపోతుంటాయి. ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర కూడాను ఒక్కొక్క రా మెటీరియల్ పక్క వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ నెఫ్తాన్ హీట్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తాయి అంటే కిరోసిన్, డీజిల్, పెట్రోల్, ఓకే, తర్వాత ఏమో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్, ఓకే, ఇలా ఒక్కొక్క టెంపరేచర్ దగ్గర కూడాను ఒక్కొక్కటి బయటకు వచ్చేస్తూ ఉంటాయి అనమాట. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఇంప్యూరిటీ ఏంటి అంటే సల్ఫర్. దాన్ని మనము వీ హావ్ టు హీట్ ఇట్ అబౌట్ 200 degrees మనం హీట్ చేయాలమ్మా, ఇంకా ఎక్కువగా హీట్ చేయాలన్నమాట. అప్పటికని సల్ఫర్ బయటికి రాదనమాట. సో ఇట్లా మనం హీట్ చేయాలి కాబట్టి వీ హావ్ టు ట్రీట్ దెమ్ ఫర్ విత్ హై టెంపరేచర్స్ అనమాట. వీ హావ్ టు ట్రీట్ దెమ్ అట్ హై టెంపరేచర్స్. అక్కడ మనం ఏం చేయాలి అంటే ఎంత వరకు హీట్ చేస్తున్నాము అని ముందు తెలియాలి మనకు అనమాట. కాబట్టి వీఆర్ యూజింగ్ ఆప్టికల్ పైరోమీటర్స్, టు మెజర్ వెరీ హై టెంపరేచర్స్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తాం ఇందులో మనం అంటే ది ప్రిన్సిపల్ ఏంటి అంటే పైరోమెట్రీ. ఓకే, ఆప్టికల్ పైరోమెట్రీస్ వర్క్స్ అనే ప్రిన్సిపల్ కాల్డ్ పైరోమెట్రీ, రైట్. జనరల్లీ ఈ పైరోమీటర్స్ 3 రకాలమ్మా. ఒకటి ఏంటంటే టోటల్ రేడియేషన్ పైరోమీటర్స్, సెకండ్ వన్ ఈజ్ సెలెక్టెడ్ రేడియేషన్ పైరోమీటర్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఆప్టికల్ పైరోమీటర్స్. ఓకే, సో ఇన్ దిస్ వీఆర్ గోయింగ్ టు డీల్ ఆప్టికల్ పైరోమీటర్స్. సో పైరోమెట్రీ అంటే ఏంటి అంటే ఇప్పుడు గమనించండి, టెంపరేచర్ మనం కనుక్కోవాలండి. వీ హావ్ టు మెజర్ టెంపరేచర్. సో టెంపరేచర్ ఈజ్ మెజర్ అండ్ ఓకే, అయితే మనం ఈ టెంపరేచర్ ని డైరెక్ట్ కనుక్కోలేకపోతున్నాం. కాబట్టి ఐఎమ్ యూజింగ్ సమ్ ఇండైరెక్ట్ మెథడ్స్ అనమాట. అదేంటి అంటే గమనించండి, ఎవ్రీ హాట్ ఆబ్జెక్ట్ ఎమిట్స్ రేడియేషన్. ఓకే, so every hot object emits radiation. That radiation falls under visible region. So every hot object emits radiation, right? So every hot object emits radiation, right? అయితే గమనించండి, this radiation falls under visible region. ఓకేనా? ఎందుకని అంటే టెంపరేచర్ నుంచి వచ్చే రేడియేషన్ ఇది మనకి విజువల్ స్పెక్ట్రమ్ లో ఉంటుందమ్మా. సన్ ఇస్ ఎ హాట్ సోర్స్. ఓకే, దాని నుంచి రేడియేషన్ మొత్తం ఎలా ఉంటుంది మనకి విజిబుల్ రీజియన్ లో ఉంటుంది. అయితే దెర్ ఆర్ యూవీ రేస్ అన్ని ఉంటాయి, సన్లు అన్ని ఉంటాయి. కానీ జనరల్ గా టెంపరేచర్ అంటే వేడిచ్చేవి హీట్ నుంచి వేడిచ్చేవి అనమాట. సన్ నుంచి వచ్చేది ఏంటి అంటే మనకి కెమికల్ రియాక్షన్. ఓకే, హైడ్రోజన్ ఆటమ్స్ అనేవి అక్కడ బొంబాయిడ్ అవడం వస్తుందమ్మా అది. ఓకేనా? అయితే టెంపరేచర్ వేడిలో వచ్చేది ఏంటి అంటే రేడియేషన్ అనమాట. దిస్ రేడియేషన్ ఫాల్స్ అండర్ విజిబుల్ రీజియన్. ఓకేనమ్మా? అయితే మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, విజిబుల్ రీజియన్ లో ఉంటుంది రేడియేషన్ అన్నది. ఓకే, బానే ఉంది. అయితే రేడియేషన్ ఎంత వస్తుంది అంటే గమనించండి, ద రేడియేషన్ ఎమిటెడ్ బై హాట్ సోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ ఆఫ్ బాడీ, టెంపరేచర్ ఆఫ్ హాట్ సోర్స్. ఓకే, టెంపరేచర్ ఆఫ్ బాడీ, రైట్. గమనించండి, ఇక్కడ బాడీ అంటే హాట్ సోర్స్ అమ్మా, ఇక్కడ సోర్స్ అన్నమాట. ఓకేనా? టెంపరేచర్ హియర్ మీన్స్ సోర్స్ అని అర్థం అనమాట. సో ఎవ్రీ హాట్ ఆబ్జెక్ట్ ఎమిట్స్ రేడియేషన్. దిస్ రేడియేషన్ ఫాల్స్ అండర్ విజిబుల్ రీజియన్. ఓకే, అయితే ఇది ఎంత వస్తుంది రేడియేషన్ అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ టెంపరేచర్ ఆఫ్ హాట్ ఆబ్జెక్ట్. ఓకేనండి? అంటే టెంపరేచర్ కనుక ఎక్కువ ఉంటే, ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ radiation increases, right? Radiation increases. If temperature decreases, appudu radiation decreases. So the radiation emitted by hot body is proportional to temperature. So ఇప్పుడు ఏంటి, if I measure amount of radiation,
if I measure amount of radiation, then I can tell temperature of hot body. Temperature of hot body. So మనం పైరోమెట్రీ ఏం చేస్తామంటే పైరోమెట్రీలో అంటే ఇదే ప్రిన్సిపల్ అన్నమాట. Every hot object emits radiation. This radiation falls under visible region. The radiation emitted by hot source proportional to temperature of body. Therefore, if we measure radiation, then we can say the value of temperature. Okay, Nama? So this radiation proportional to hot body. Therefore, the measurement of radiation gives me value of temperature. ఈ ప్రిన్సిపల్ మనం ఏమంటాము అంటే 413 mute yourself. So on దీన్ని ఏమంటామంటే we call this pyrometry. We call this principle pyrometry అంటాం అన్నమాట. So all pyrometers works on a principle called pyrometry. సో మనం ఏం చేస్తాము ఇక్కడ అంటే హాట్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేడియేషన్ మెజర్ చేస్తాము. ఓకేనా? హాట్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేడియేషన్ మాత్రం ఇక్కడ మెజర్ చేస్తాము. therefore measurement of radiation gives me magnitude of temperature. ఓకేనండి, ఇదన్నమాట. ఎవ్రీవన్ రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. సో ఇది మనకి పైరోమెట్రీ ప్రిన్సిపల్ అన్నమాట. రైట్? సో ఈ పైరోమెట్రీ ప్రిన్సిపల్ మీద మనము రేపు చెప్పుకుందాం క్లాస్లో. ఓకే, ఎనీ డౌట్స్? ఇందులో ఏంటి అంటే బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే పైరోమెట్రీ. ఓకేనా? బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి అంటే హాట్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేడియేషన్ మెజర్ చేయడమేనమ్మా బేసిక్ ప్రిన్సిపల్. రైట్? అయితే మనం ఉపయోగించేదాన్ని బట్టి ఇవి 3 రకాలు అన్నమాట. ఓకే, పైరోమెటర్స్ ఆర్ ఆఫ్ త్రీ టైప్స్. ఫస్ట్ వన్ ఈస్ టోటల్ రేడియేషన్ పైరోమీటర్. సెకండ్ వన్ ఈస్ selective radiation pyrometer. Third one is optical pyrometer. Okay, optical pyrometer. మనం ఇప్పుడు చెప్పుకుంటుంది ఏంటంటే ఆప్టికల్ పైరోమీటర్ అన్నమాట. ఒకసారి మీకు అర్థమైంది అనుకోండి అమ్మా ఇది. అప్పుడు మీకు ఈ టోటల్ రేడియేషన్ పైరోమీటర్, సెలెక్టివ్ రేడియేషన్ పైరోమీటర్ రెండు కూడా అర్థమవుతాయి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు మూవ్ ఆన్ టు ఆప్టికల్ పైరోమీటర్. దీన్ని మనము చాలా ఎక్కువగా ఉపయోగిస్తామమ్మా స్టీల్ ప్లాంట్స్లో. ఓకేనా? ఇట్ ఈస్ యూజ్డ్ టు మెజర్ టెంపరేచర్ ఆఫ్ ఎ molten metal, molten rock like lava. Okay, and also temperature of a furnace కొలిమి టెంపరేచర్ కనుక్కోవాలంటే కనుక. ఓకే, మనం దాన్ని కూడా అక్కడ కూడా మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటాం అన్నమాట. ఇందులో ఏంటి అంటే యాక్యురసీ వచ్చేటప్పటికి కొద్దిగా తక్కువ. ఓకేనమ్మా? ఎందుకంటే మనము అవుట్పుట్ వచ్చేది హ్యూమన్ ఫ్యాక్టర్ మీద వస్తుంది అనమాట. అంటే మనము వీ హ్యావ్ టు చెక్ అనమాట. అబ్జర్వర్ ఏంటంటే దీనికి హ్యూమన్ ఇస్ ద అబ్జర్వర్. హ్యూమన్ మనకి అబ్జర్వర్ అమ్మా. సో ఇది ఆటోమేటిక్ కాదండి, ఇది ఆటోమేటిక్ కాదు. మనం చెక్ చేయాలన్నమాట. మనం చెక్ చేసి టెంపరేచర్ అసెస్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనకి ఏమంటే హ్యూమన్ ఎర్రర్స్ అనేవి ఇందులో వస్తుంటాయి అనమాట. కాబట్టి యాక్యురసీ అంత ఎక్కువ కాదు. బట్ ఇది ఇచ్చే అవుట్పుట్ మాత్రం వీ హ్యావ్ టు కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎర్రర్ మహా అయితే ఉన్నా సరే ఇట్ ఈస్ అరౌండ్ 20 to 30 degrees సెంటిగ్రేడ్ ఉంటుందమ్మా ఎర్రర్ అంతే. 20 to 30 degrees ఉంటుందమ్మా ఎర్రర్ అంతే. ఓకే, మనం మెజర్ చేసే 205 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్లో ఈ 20 or 30 degrees అంటే అంత నెగ్లిజిబుల్ అనమాట. ఓకేనా? ఎర్రర్స్ ఉన్నా సరే అవి అంత ఎక్కువ కాదు, నెగ్లిజిబుల్ అనమాట. రైట్? సో మనం దీన్ని ఎక్కడైతే డైరెక్ట్గా టెంపరేచర్ కనుక్కోలేకపోతున్నామో, కాంటాక్ట్ కూడా ఉంచలేకపోతున్నామో ఇన్స్ట్రుమెంట్స్ని, అక్కడ ఉపయోగిస్తాము ఆప్టికల్ పైరోమీటర్స్ ఆర్ సింప్లీ పైరోమీటర్స్. ఓకే, is all for today's class. Let us see this in tomorrow. Any doubts? You can unmute and ask me. Right, I'm winding up.